ఏంటి బాబు ఇంత హ్యాండ్సమ్ కొన్నావంటే బాబు. ఫుల్గామేమో ఇప్పుడే అమ్మాయిలు లైన్లో పడుతున్నారు. మా ఆయన ఈ మధ్య బాగా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ దిట్టంగా పట్టేస్తున్నాడు అండి. బాగా గ్లామర్ వచ్చాడు. అదేనండి ఇంకా పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి చేసుకుంటాను, రెండో పెళ్ళి అన్నారు. సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పండి. కంపెనీలు చాలా మంది అడిగితే పెళ్ళి అవ్వలేదని చెప్తున్నారు బాబు. ఏమైనా సంబంధాలు ఏమైనా ఉంటే చూడండి మా ఆయనకి. తలకాయ మాసం అండి. తలకాయ మాసం అయితే ఈరోజు మా ఆయనే నేను వండుతానని చెప్పేసి వండాడు. నాన్ వెజ్ బాగా వండుతాడు మా వారు. ఏంటది ఎండు కొబ్బరి అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో క్లైమాక్స్ టచ్ అండి. ఎండు కొబ్బరి వేసి తిప్పుతున్నాడు. కొత్తిమీర వేసే కొత్తిమీర చాలదేమో. ఫస్ట్ వేసా మగ్గిపోయింది. లాస్ట్లో పొద్దున్నే అంత హడావిడిగా ఉంటుందండి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. తలకాయ మాసం వీడియో తీద్దారు అంటున్నాను కానీ కుదరలేదు. మళ్ళీ కూర అంతా వండింది నేనండి. లాస్ట్లోనేమో కొంచెం అది ఇది వేసేసి నేనే వండానని మా ఆయన పిల్ల కొడుతున్నాడు. అప్పుడే అట్లాగే అయింది. తీసుకున్నప్పుడే చితుకుపోయింది. ఉడిపోయింది ముక్క. ఎందుకే ఇప్పుడు ఉప్పు కారం చూసావా? సరిపోయినాయి కానీ కూర అంతా నేను వండితే క్రెడిట్ మాత్రం మా ఆయన తీసుకుంటున్నాడు. లాస్ట్లో ఉప్పు కారం చూస్తాడు, కొత్తిమీర వేస్తాడు. అదేనంటే కూర నేనే వండాను, ఉప్పు కారం టేస్ట్ చూశాను కాబట్టి నేనే వండానని బిల్డప్ కొడతాడు. చపాతీలు అండి. ఈరోజు తలకాయ మాసం వండామండి. చపాతీల్లోకి రైస్లోకి సరిపోద్దులే అని చెప్పి. బాగుందా? తలకాయ ముక్క ఉడికిందా? సరుకులు అయితే తీసుకొచ్చామండి. నెలకు సరిపడా సరుకులు. పసుపు గమ్ల కేజీన్నర బాగేసాడు. 315 రూపాయలు కేజీన్నర పసుపు అండి. పసుపు కొన్నది కాకుండా బయట పట్టించిందే వాడతాం ఎక్కువ. ప్యాకెట్లు అయితే అంత బాగోదని చెప్పి పసుపు కొమ్ములు కేజీన్నర తీసుకున్నాను పసుపు పట్టించడానికి. కానీ మన చేసిన లడ్డూలు బాగున్నాయండి. మా పిల్లలు కూడా ఇష్టంగా తినేసారు. అవిసె గింజలు, నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కలిపి. సరే మళ్ళీ ఇంకోసారి చేద్దామని చెప్పి మళ్ళీ తెప్పించాను. కిస్మిస్లు మా వాడు బాగా తింటాడండి, చిన్నవాడు ఇష్టంగా. వాడి కోసం అని చెప్పి కిస్మిస్లు, ఎండుకూర అవన్నీ తీసుకొచ్చాము. కావాల్సిన సరుకులు ఇవే 2300 అయినాయండి. మల్టీగ్రెయిన్ పిండి ఇది అయిపోయిందండి. మొన్న పట్టించాను 5 కేజీలు అయిపోయిందని చెప్పేసి మళ్ళీ 7 కేజీలు తీసుకురామని చెప్పాను. మొన్న 5 కేజీలు పట్టించామని 5 కేజీలు 6 కేజీలు పట్టించాము. ప్రతిరోజు అయ్యేగా అయిపోయినాయి. నెల కూడా రాలేదు. మళ్ళీ గోధుమలు దానిలో కావాల్సినవన్నీ తీసుకొచ్చాడు. ఇవన్నీ మళ్ళీ పట్టించాలి. ఇవేంటిది పెద్ద కవరం, పెద్ద పొట్టలు, పెద్ద శనగలా? గోధుమలని తీసుకొచ్చా 7 కేజీలా? 6 కేజీలు. 6 కేజీలు గోధుమలు అండి. ఇవన్నీ కలిపి పట్టిస్తాం. మల్టీగ్రెయిన్ పిండి. మళ్ళీ ఇది 1 నెల రోజులు వస్తుంది. పిల్లలకైతే హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఎప్పుడు ఇవే తీసుకొస్తాడు. మల్టీగ్రెయిన్ గోధుమలో కండి శనగలు తీసుకొచ్చాడు. శనగలు పెద్ద శనగలు ఇయే 210 రూపాయలు అయిందండి. కేజీ 200 గ్రాములు ఎంతో తీసుకొచ్చాడు.
కేజీన్నర పెడతానులా 210 రూపాయలు. ఇవన్నీ కలిపి పట్టిస్తే హెల్త్కి అయితే చాలా మంచిదండి. మామూలు గోధుమ పిండి కన్నా ఇవన్నీ కలిపి పట్టించినవి హెల్త్కి మంచిది. ఏంటి అవి? సోయాబీన్స్. మంచిగా పురుగు పట్టినాయి చూడు. అయ్యేంటి తప్పితే ఇవన్నీ కడగాలి. ఇవన్నీ కడిగి ఎండబెట్టాలండి. ఈరోజు మధ్యాహ్నం 1 గంట అయిపోయిందిగా, రేపు పొద్దున కడిగి ఎండబెడతాను. జొన్నలు రాగులు మాత్రం విడిగా వేరే దానిలో. సజ్జలో బార్లీ అయ్యి ఈసారి బార్లీ కూడా వేసాడండి. పోయినసారి బార్లీ వేయలేదు. ఈసారి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. బార్లీ వేయలేదు పోయినసారి, ఈసారి అయితే బార్లీ తీసుకొచ్చాడు. మొక్కజొన్నలు ఓట్స్ కూడా వేయాలి. మిల్లి పట్టించాడు అప్పుడు. ఇంకా రాగులు విడిగా వేరే గిన్నెలో వేస్తాను. ఏంది రేపు పొద్దున కడుగుతలే. ఇప్పుడు లేత కడిగి ఎండబెట్టి నగ్గేస్తుంది. ఎండిపోతాయి అంటావా? ఇవన్నీ కడిగి ఎండబెట్టేస్తామండి. సాయంత్రం కానీ రేపు కానీ పొడి పట్టించుకొచ్చేస్తాడు. ఇంట్లో గోధుమ పిండి అయిపోయినాయండి. 6 కేజీలు గోధుమలు తీసుకున్నాం. 6 కేజీల గోధుమలోకి అవన్నీ కలిపి పట్టించేస్తాం. మల్టీగ్రెయిన్ పిండి హెల్త్కి అయితే చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. రాగులు విడిగా వేరే గిన్నెలో వేసి కడుగుతాం. ఊరి నుంచి వచ్చారండి. తలకాయ మాసం ఉన్నాయి కదా, దాంతో తింటున్నారు. మా ఖుషిగాడు అయితే బట్టలు కూడా మార్చుకోలేదు. ఆ బట్టలతో తినేస్తాడు. అక్కడ మార్చుకోడు. డిమార్ట్కి అయితే వచ్చామండి ఈరోజు. మా వాడు ఖుషిగాడే పట్టుకునే ట్రే నడుపుతున్నాడు. డిమార్ట్కి అయితే వెళ్ళామండి. సరుకులు ఖచ్చితంగా 3700 అయినాయండి. మా ఆయనేమో ఒక డబ్బులు అయితే అయినాయి కానీ సరుకులు అయితే కనబడట్లేదు అంటున్నాడు. డిమార్ట్లో ఖచ్చితంగా 3700 అయినాయండి. పొద్దున్న ఖర్చులు కాకుండా పొద్దున్న 2300 అంతా అయినాయి. అవి వేరే షాప్లో తీసుకున్నాం. ఇవైతే డిమార్ట్లో చిట్టి ఇడ్లీలని ప్లేట్లు తీసుకున్నానండి. ఎప్పుడు తీసుకోలేదు, ఎప్పుడు వేయలేదు. చిట్టి ఇడ్లీ ఒకటి 60 రూపాయలు పడింది. పరోటా అండి. మా వాడు మాడి పరోటా అంటున్నాడు. నాకు పరోటా చేయడం రాదని చెప్పేసి అవి తీసుకున్నాను. సబ్జా గింజలు నానబెట్టుకోవడానికి డబ్బాలు లేవని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. రెండు నెలలకు సరిపోతాయండి మాకు సరుకులు. మధ్యలో అయిపోతే మళ్ళీ ఇంకోసారి తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి తీసుకొచ్చాను. ఆరు వేలు అయినాయండి ఖర్చులు. ఎండుమిరకాయలు కూడా తీసుకొచ్చాడు కారానికి 3 కేజీలు. అవి పక్కన పెట్టాను. అయ్యే 500 అయినాయండి. మొత్తం 7000 అయినాయి సరుకులు. ఇంకా మధ్యతరగతి వాళ్ళు ఎట్లా బతకాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. బయటికి వెళ్తే అన్నీ డబ్బులే.
డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన సరుకులు అయితే సర్దుతున్నానండి. కావాల్సిన చిట్టి ఇడ్లీలు అంట. మా చిన్నోడు అయితే ఆ రేకులు పట్టుకుని వదలలేదు. రేపొద్దున వేయాలంట. ఇడ్లీ పిండి ఉంటాయి, వాళ్ళ కోసం ట్రై చేయాలి. కూడా ఆ ఇడ్లీ దగ్గర పక్కన పెట్టి, ఆ ఇడ్లీ దగ్గర పక్కన పెట్టి డబ్బాలు అంటున్నారు రెండు. ఓడా చిన్నోడు, ఓడా పెద్దోడు అంట. ఓడా మా ఆయన తీసుకెళ్ళి టీ పోసుకునేది కాదు, సబ్జా గింజలు మజ్జిగ టీ కాదా, ఈ జ్యూస్ అవి ఏ కావాలి టీ కూడా పోసుకోవచ్చు. పోసుకొని నేను ఎవరు వద్దన్నారు. బిర్యానీ ప్యాకెట్ బొబ్బట్ల ప్యాకెట్లు పక్కన పెట్టి. బొబ్బట్లు కదా ఏంటి, పరోటా. పరోటా తీసుకొచ్చావా? 3 డబ్బాలు డాడీ తీసుకెళ్ళి సబ్జా గింజలు పెట్టుకుని అది దేవుడి దగ్గర పెట్టి, అదొకటి దేవుడి దగ్గర పెట్టి, నువ్వులు డబ్బా దేవుడి దగ్గర పెట్టి సాంబ్రాం పొలంలో టీ తీసుకెళ్తావా? ఎత్తుకెళ్ళొచ్చే. కాయపూడి డబ్బా తీసుకెళ్ళాలి. ఖుషి కాయపూడి డబ్బా గ్యాస్ మీద దగ్గర పెట్టి గట్టి పట్టుకెళ్ళి సీసారి ఆ డబ్బాలు తీసి పక్కన పెట్టేసా. ఏది బాత్రూమ్ డబ్బా, బాత్రూమ్ కాడ బాత్రూంలో పెట్టేసా. అది కాచవరా ఫినాయిల్ డోమెట్స్ డోమెట్స్ ఎంత ఎంత కొంతలే. బ్లాక్ ధనియాలండి, ధనియాలు మెంతులు కారంలోకి తీసుకొచ్చాను. ఎనిమిరకాయలు 3 కేజీలు తీసుకున్నాను. కారం పట్టేద్దామని చెప్పి దాంట్లో ధనియాలను మెంతులు ప్యాకెట్లు తీసుకున్నాను. అరే అందుకో పచ్చి 6 ఈ పలావ బియ్యం అండి. మా ఖుషిగాడు బిర్యానీ బియ్యం తీసుకో, ఈసారి ఆదివారం కూడా బిర్యానీ చేసుకున్నాం అన్నాడు. పంచదార, మంచినూనె, సరే పెట్టే హాఫ్